UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమ. గురుగారు, పూజ గది ప్రతి ఇంట్లో తప్పకుండా ఆ దీపం పెట్టుకోవాలనుకుంటారు. పూజ చేసుకుని ఏదో ఒక సందర్భంలో చేసుకుంటూనే ఉంటారు, నిత్యం కాకపోయినా. ఎక్కడ ఉండాలంటారు? పూజ గదిలో విషయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటంటారు? తప్పకుండా అమ్మ తెలుసుకుందాం. అంటే ఇంట్లో ఉన్నటువంటి విషయాల్లో పాటు దేవునికి కూడా ఒక గది, అంటే భగవంతుడు మనకు గృహాన్ని నివసించడానికి ఇచ్చాడు కాబట్టి ఆ భగవంతుడికి కూడా ఒక ప్లేస్ కేటాయించడం అనేది మన సాంప్రదాయంగా రావడం జరుగుతుంది. అయితే ఏంటంటే సాధారణంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇంటి యొక్క విస్తీర్ణం బట్టి, వైశాల్యం బట్టి సపరేట్గా గది పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సో లేని పక్షంలో ఈశాన్యమో లేదో చిన్న పీటలాగా మర్చి అక్కడ కూడా పెట్టుకోవచ్చు. అయితే సాధారణంగా ఎక్కువ ఈ మధ్యకాలంలో ఈ సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ వచ్చే టైంలో ఈ వంటగదిలోనే ఈశాన్య భాగంలో ఒక పూజకి ఒకటి కేటాయిస్తున్నారు. అందులోనే చిన్న రూమ్ అని కాదు కానీ చిన్న మందిరంలో పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఆ పూజ సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఆ వంటగదిలో ఉన్నటువంటి ఈశాన్య భాగంలో మాత్రం పెట్టకపోవడం మంచిది. అసలు ఆ ఇంట్లో పూజ గది లేకపోయినా ఏమీ నష్టం లేదు, అసలు ఇబ్బందే లేదు. కానీ పూజ గది ఉన్న చోట్ల చక్కగా ఉండాలి, దాన్ని చాలా పరిశుభ్రంగా మెయింటైన్ చేయాలి, ఒక పవిత్రంగా మెయింటైన్ చేయాలి. సో ఆ విధంగా చూసుకుంటే మనం ఇది ఈశాన్యంలో పూజ గది అన్నది కామన్గా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈశాన్యంలో రూమ్ కట్టి మొత్తం 2 మూలలు మూసేసి ఉంచడం జరుగుతుంది. సో ఈశాన్యంలో పెట్టుకోవడం నెంబర్ 1. అంటే మనం ఎప్పుడైనా సరే తొలి పూజ అన్నది ఈశాన్యంలో చేయాలి. అందుకని ఈశాన్యంలో మాత్రం 2 మూలలు మూసి ఆ గది ఎప్పుడు కూడా కేవలం పూజ చేసిన టైంలోనే ఓపెన్ చేసి మిగతా టైంలో క్లోజ్ చేసి పెడుతున్నారు. సో అందువల్ల అది ఇబ్బంది కాబట్టి ఈశాన్యంలో నెంబర్ 1గా పెట్టుకోవచ్చు. అయితే దానికి వెంటిలేషన్ వచ్చేలాగా, కిటికీలు వచ్చేలాగా మొత్తం అంతా ఓపెన్గా ఉంటూ కొద్దిగా స్క్రీన్స్ వేసి ఉంచితే మంచిది. అంటే అందులో కూడా ఎప్పుడు కూడా లైట్ వెలుగుతుండాలి, అది ఓపెన్గా ఉండాలి. ఈ విధంగా ఈశాన్యంలో రూమ్ కట్టేయడం వల్ల, ఆ తలుపులు వేసేయడం వల్ల ఈశాన్యం మూత అనేది ప్రాబ్లం వస్తుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే కొంత చిన్న ఇబ్బందులు ఆ కుటుంబంలో లాంగ్ టర్మ్లో ఇంట్లో పెద్దవాడు సక్సెస్ కాలేకపోవడం, కొన్ని ఇబ్బందులు జరగడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం తూర్పు వైపు కానీ, అంటే మనం తూర్పు చూసి పూజ చేసుకునేవి తూర్పు గోడ కట్టుకోవచ్చు. అలాగే ఉత్తరం వైపు కూడా పట్టుకోవచ్చు. ఉత్తరం వైపుగా ఉంటే మన సింహద్వారం బట్టి దాన్ని బట్టి దక్షిణ పడమలో అవాయిడ్ చేసుకుంటూ, దక్షిణ పడమలో టాయిలెట్ అనుకున్నాం, ఈ ఉత్తర తూర్పులో మీరు ఎక్కడ రూమ్ లాగా ఏర్పాటు చేసుకుని చిన్నదిగా పెట్టుకోవచ్చు. అయితే రూమ్లో పూజ గదిలో అంటే వాళ్ళ యొక్క నమ్మకాన్ని బట్టి, వాళ్ళ సెంటిమెంట్ని బట్టి సరే కొంతమంది వాళ్ళు పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెడుతున్నారు. తాతగారిదో, అమ్మగారిదో, నాన్నగారిదో, అంటే వాళ్ళ వరకు దైవం కావచ్చు. కానీ దైవ మందిరంలో, పూజ మందిరంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చనిపోయిన వారు మీకు ఎంత అభిమానం ఉండడం అండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజా మందిరంలో పెట్టకూడదు. వాళ్ళు పితృదేవతలు అంటారు. ఆ పితృదేవతలు పెట్టే చోటు వేరుగా ఉంటుంది. అది ఇంట్లో నైరుతి భాగంలో కానీ, దక్షిణ గోడకు కానీ, పడమరకు కానీ వారి యొక్క ఫోటోలు పెట్టుకోవచ్చు. ఆ ఫోటోలకి దండలు వేసుకోవచ్చు, ఓకే. కానీ పూజ గదిలో పెడితే మాత్రం కంపల్సరీగా ఇబ్బంది కలుగుతుంది. అది మెయిన్గా అవాయిడ్ చేయాలి. దాని తర్వాత మామూలు మన ఇష్టదైవం ఏదైనా పెట్టుకోవచ్చు. దాని తర్వాత అంటే ఆ ఈశాన్యం గట్టులా కాకుండా ఒక పీట వేసి, అది వేసి ప్రతినిత్యం కూడా కంపల్సరీగా మనం కొంతమంది ఏం చేస్తారు, శుక్రవారం రోజు బ్రహ్మాండంగా పూజ చేస్తారు, మళ్ళీ శుక్రవారం దాకా దాని ఒక చూడరు. అలా చేయకూడదు. అలా కాకుండా కంపల్సరీగా మనం ఏవైతే పూజకి వినియోగించామో ఆ మాలిన్యాన్ని మర్నాడు పొద్దున్న కంపల్సరీగా దాన్ని శుభ్రంగా తీసేసి మీరు తర్వాత పూజ చేయకపోండి, కానీ అది మర్నాడు మాత్రం ఉంచకూడదు. అలా వారం అంతా కొంతమంది ఉంచేస్తారు, అది చాలా ఇబ్బందితో కూడుకున్నది. సో అలాగే అది ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, రోజు దీపారాధన చేయడం. సో అలాగే ఏంటంటే వాడి విగ్రహాన్ని బట్టి మీకు తోచింది ఏదో బెల్లం ముక్క పెట్టడం, నైవేద్యం పెట్టుకుంటే అది మనం ఎంతగా భగవంతుని సేవిస్తే మనకి భగవంతుడు రేట్లు మనం ఇస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయడం అన్నది మంచిది. ఇక ఇది ఒకటి ఆ పూజ సంబంధించిన వరకు. ఆ పెద్దవాళ్ళు చాలా మంది పెడుతున్నారు, సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు, కొంతమంది చెప్పలేకపోతున్నా, కానీ ఇది పబ్లిక్గా అదొకటి చేసుకోవడం మంచిది. ఇంకా మీ ఇష్టమైన దేవుని పెట్టుకోవచ్చు, అందరినీ పెట్టుకోవచ్చు, చక్కగా మీ పూజ చేసుకోవచ్చు. ఏదైనా ముందు విఘ్నేశ్వరుడి ప్రథమ పూజ చేయడం, దాంతో మిగతా దేవుళ్ళని పూజ చేయడం బాగుంటుంది. అంటే ఆ పూజ గది ఈ పూజ గదిలో ఇలా స్టెప్స్ పెడుతూ ఉన్నారు, అదే అవుతుందండి ఇందాక. బరువు పెట్టకూడదు ఈశాన్యంలో, మెట్లే పెట్టకుండా కేవలం చెక్కతో కానీ పీట వేసుకుంటే చాలు. పీట, అందుకే పీట అంటారు, పీట మీద పెట్టుకుంటే చాలు. అది ఎంతదన్నా పెద్దన్నా గోడకు తగలకుండా మూలంటే
ఆ స్తంభాలాగా అదే మామూలు మెట్లా పెట్టడం కొంతమంది ఇప్పుడు చేయకూడదు. మీరు అసలు పెట్టకూడదు అన్నారు కదా, కిచెన్ లో కొంతమంది ఒక సెల్ఫ్ ని దానిగా ఉమ్. యూజ్ చేసి పై భాగంలో పెడుతూ ఉన్నారు. అదే అలా ఇబ్బంది కూడా. అండి. సెల్ఫ్ ఓకే. అని చెప్తున్నాం కదా, వంట గదిలో కూడా మనం మనం రాత్రి భోజనాలు అయిపోయిన తర్వాత చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ వంట పాత్రలు మనం భోజనం చేయని ప్లేట్లు అన్నీ కూడా వంట గదిలో జంప్ చేస్తున్నారు. అవును. పొద్దున్న పని మనిషి వచ్చాక ఆ పొద్దున్న కడుక్కుందని అక్కడ వదిలేస్తున్నారు. అలా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచకూడదు. ఉమ్. దేవుడు ఉన్నా లేకపోయినా వంట గదిలో కంపల్సరీగా కడగని పాత్రలు, ఎంగిలి పాత్రలు ఉంచకూడదు. ఇవి కంపల్సరీగా ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు కడిగి శుభ్రంగా మళ్ళీ సర్దేయాలి. సర్దేసి మనం పొద్దున్న లేచి వంట గదిలోకి వెళ్ళబోతులకి అది కూడా ఒక దైవ మందిరంలాగా అనిపించాలి. అది కూడా ఎంగిలి గిన్నెలతో చికాకుగా ఉంటే అది చికాకులే ఉంటాయి. చికాకుగా ఉంటుంది. అసలు ఆ ఇంట్లోనే కంపల్సరీగా స్త్రీకి హెల్త్ ప్రాబ్లమ్లు చికాకులు జరుగుతుంటాయి. అందుకని అయ్యో. అసలు దేవుడు పెడితే ఇంకా అసలు ఉంచకూడదు. మీరు అందులో దేవుడు పెడుతున్నారు, ఈ చెత్త పాత్రలను అక్కడ పెడుతున్నారు. కొంతమంది కొన్ని కమ్యూనిటీలు పర్లేదు, కొన్ని కమ్యూనిటీలు మటన్ చికెన్ అన్ని కూడా అక్కడే పెడుతున్నారు. అవును. ఇవి ఎంత ఇబ్బంది పడతాడు దేవుడు రాత్రి వెళ్ళవాళ్ళు. మనం పొద్దున్న లేచి వెళ్ళాక 2 నిమిషాలు ఆ గదిలో ఇబ్బంది పడతామే, మరి ఆ దేవుడికి ఎంత ఇబ్బంది ఉంటుంది రాత్రి వెళ్ళవాళ్ళు మీరు అంగిలి గిన్నెలు అక్కడ వదిలితే. అసలు మిమ్మల్ని అక్కడ ఎవడు పెట్టమన్నాడు. అందువల్ల అది కొద్దిగా జాగ్రత్తగా పాటించాలి. సాధారణంగా మరి కొన్ని విషయాలు ఇప్పుడు మనం పాటించలేకపోతున్నాం, చెప్పినా కూడా కొంతమంది మనల్ని విమర్శిస్తారు. కాబట్టి అసలు స్నానం చేయకుండా పొద్దున్న స్నానం చేయని తర్వాత మాత్రమే వంటగదిలోకి వెళ్ళి ఆ స్టవ్ ముట్టించాలి. ఇది కుదరదు కాబట్టి పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళడం, కాలేజీకి వెళ్ళడం జరుగుతుంటుంది కాబట్టి కామన్గా నడుస్తున్నాయి. కనీసం పర్వదినాల్లోనో ఈ పండగలు ఎప్పుడన్నా కనీసం ఈ నియమం పాటిస్తే, కనీసం శుక్రవారం అన్నా పాటిస్తే కంపల్సరీగా మనం ఎంత చక్కగా చేసుకుంటే భగవంతుడు అంతగా ఇస్తుంటాడు. అంత ఐశ్వర్యాన్ని ఏంటంటే మన పూర్వపుణ్యం బాగుంది అనుకోండి, ఈ ఎన్ని చేసినా కూడా పూర్వపుణ్యం వర్కౌట్ అవుతుంటది, అది నడుస్తూ ఉంటుంది. మనం ఏమంటాం, వాళ్ళు అలా చేస్తున్నారు, వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది అనుకుంటాం. కానీ వాళ్ళు పూర్వపుణ్యం జనరేట్ అయింది, ఆ పుణ్యం ఇప్పుడు ఖర్చు చేసుకుంటున్నాడు, ఇప్పుడు వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. మనవాడిని అనుకోవడం ఎందుకు? సో అందువల్ల ఏంటంటే కొన్ని సాంప్రదాయాలు పూర్వంగా ఉండి మడి బట్టలు అని అనేవారు. సో ఇప్పుడు అన్ని కూడా పోయినాయి. ఇవన్నీ ఆచరించిన వాడికి ఆచరించినట్టు వస్తుంది, లేని వాళ్ళకి లేనట్టు వస్తుంది. అది వాళ్ళ నమ్మకాన్ని బట్టి, ఇప్పుడు ఉన్నటువంటి ఆత్మగౌరవాన్ని బట్టి, సమాన హక్కులను బట్టి రకరకాలు ఉన్నాయి. కానీ ఏదైనా పూజ గది అంటూ పెట్టుకుంటే మాత్రం దాన్ని 100% దాన్ని చాలా పవిత్రంగా చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని చక్కగా రోజు కూడా పూజ చేయడం జరుగుతుంటది. విగ్రహాలు లాంటివి ఏమైనా ఉంటే, ఫోటోలు అయితే పర్లేదు, విగ్రహాలు లాంటివి ఏమైనా ఉంటే మనం కారణాంతరాల పుణ్యక్షేత్రాలకు, తీర్థయాత్రలకు బయటికి వెళ్ళినప్పుడు ఒకటేమో ఆ విగ్రహాలని నీటిలో అన్నా పెట్టేయాలి, లేదంటే ఒక బియ్యం, ఒక బొట్టలో బియ్యం వేసి ఆ బియ్యంలో అన్నా పెట్టేసుకోవాలి. సో అలా చేసుకోవడం వల్ల కూడా మనకి అపకారం ఉండదు. లేదంటే మనకి ఆ దేవుణ్ణి మనం ఫస్ట్ ఉంచినటువంటి ప్రాబ్లం వస్తుంది. మనం బయటికి వెళ్ళినప్పుడు మనకి ఆ ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది అన్నమాట, సరైనటువంటి భోజనం దొరకపోవడం. అందువల్ల కంపల్సరీగా మాత్రం విగ్రహాలు ఉంటే మాత్రం ఈ నియమం పెట్టాలి. కొంతమంది తులసి చెట్టు కింద కూడా పెడుతుంటారు, అది కూడా తప్పలేదు. తులసి చెట్టు కింద పెట్టడం, దానికన్నా వాటర్లో పెట్టడం, లేదంటే బియ్యంలో పెట్టడం జరుగుతుంది. అలా పెట్టడం వల్ల మంచిది. సపరేట్ గా బియ్యం తీసి పెట్టాలి అంతే. అంటే ఆహారం కింద ఉంటుంది అది. ఇప్పుడు మనకి పూర్వకాలం ఏంటంటే ప్రతిష్ఠ చేసే ముందు దేవుడు ఆ విగ్రహాలు తీసినప్పుడు మరి ఆ బియ్యం కామన్ గా టెంపుల్ ఇవ్వడం కానీ, మామూలుగా ఈ పొలగం అది వండు కానీ, ఆగు పెట్టడం కానీ ఏదైనా చేయొచ్చు. అంత ప్రసాదం కింద ఉంటుంది అది. అంటే దేవుడికి కూడా ఫుడ్ పెట్టాలని, అప్పుడు మనకి సంతృప్తి, మనకి కూడా బయటకు వెళ్ళినప్పుడు సమయానికి ఆహారం దొరుకుతుంటుంది. వాటర్లో పెట్టడం, ఇంకా వాటర్ సమస్తం అన్ని అందులో ఉన్నాయి కదా. సో అది ఒక నియమం. అది తెలియకుండా మనం ఏం చేద్దామంటే ఇంకా దేవుడిని అలా వదిలేసి మనం మన ఊరు వెళ్ళిపోతాం, మళ్ళీ 15 రోజులు పోయి వచ్చి మళ్ళీ దులుపుతాం. సో అలా చేయకుండా, అంటే నమ్మకం బట్టి ఉంటుంది. ఆ నమ్మకం లేనివాడికి ఏం లేదు. మన ఇంట్లో దేవుడు ఉన్నాడు అనుకున్నప్పుడు మనం అతనికి ఎలా చేస్తాం, ఏదో పెట్టే కదా వెళ్తాం. ఈవెన్ చిన్న కుక్క పిల్లలు ఉన్నా కూడా మనం ఏం చేస్తాం, ఎవరికోవాలి అప్పచెప్పి వెళ్తాం. ఇది కూడా అంతేగా అలా చేసుకుంటే ఆ ఫలితం ఉంటుంది. అంటే ఎంబటినే వస్తుందా తర్వాత వస్తుందా నమ్మకం ఉన్నది కానీ అది మన ఆచారాలు అనుకోండి. సో ఆ దేవుని గారి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే మనకి అంత సక్సెస్, ఫైనాన్స్గా అంత అనుకూలంగా ఉంటుంది, అందరికీ మంచిగా జరుగుతుంటుంది. చాలా చక్కగా వివరించారు గురువు గారు.